చెప్పుతో కొట్టిస్తాను కాలకేసుకుంటే అరిగిపోతాయని ఏమిటి బయట గొడవ పడుతున్నావు? వాడు రిక్షా వాళ్ళ తప్ప మీ ఇంటికి రావాలని బేరం మాట్లాడాను. వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్ళాలా, సెకండ్ క్లాస్ లో తీసుకెళ్ళాలా, థర్డ్ క్లాస్ లో తీసుకెళ్ళాలా అంటాను. ఆన్సర్ బాబు డబ్బు మహానుభావులు ఫస్ట్ క్లాస్ లో అది కాదుగా తప్ప 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అట సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తారు. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట కంకర రోడ్డు మీద తీసుకొస్తారు. 10 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అట. వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంటాడు. అయినా బాబు డబ్బుల్లో కదా మహానుభావులు 10 రూపాయలు ఏమవుతుంది? 10 రూపాయలు ఏమవుతుంది? ఫస్ట్ క్లాస్ లో వచ్చింటారు. అబద్ధం చెప్పకూడదు కానీ తప్ప బాగా ఫోన్ చేశాను కదా ఇక్కడ చంద్రశేఖర్ దగ్గర రమేష్ నాయుడు ఇంట్లో బాగా పూర్ణం పూర్ణుడు పెట్టాడు. 4 ఎక్కువ ఇదే కదా అందుకొరకు 3rd క్లాసులో వచ్చా. నీవే న్యాయం చెప్పలేదు తప్ప ఎక్కక ముందు నా బరువుల గురించి ఆలోచించాలి కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు ఎక్కున్నావు దిగు అంటే అది అయ్యా పనేనా? అక్కడే వచ్చింది వాడికి నాకు 2 రూపాయలు ఇచ్చాను. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక 1/2 రూపాయి ఎక్కువ ఏంటన్నా అని ఒక 1/2 రూపాయి ఇస్తే పోలే, ఒక 1/2 రూపాయి ఇస్తే పోలే పోలే. కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. అందుకే ఉండేదారా మేము చచ్చిన రోజు చందాలు వేసుకొని తీసేస్తాం. చందాలు వేసుకొని కాకడం మాత్రం కాయన మరి మిమ్మల్ని మంత్రములు పోవడం చావు రాక గురక పెట్టుకుంటే తీసుకువెళ్ళి గొట్ల చావిట్లో పడుకోబెట్టి బంగారు తులసి తీర్థం నోట్లో వచ్చి చావు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. నా కోపం రాదు కనుక సరిపోయిందిరా. నా బామడితో చెప్పింది నిన్ను కొట్టిస్తాను, నేను కొట్టను. కొట్టడం మా బామడితోనే కొట్టిస్తాను. బావుడు పెద్ద ఊడి ఉన్నాడు అరే సేవుడు ఏమిస్తున్నావు? మాట ముందు చెప్పాలి కానీ వాడిని తిట్టిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు. ఉన్నాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు నాయన. ఇంకే చెప్పు, చెప్పుతో కూడా తత్వం కదా. ఇప్పుడు వచ్చింది ఊపు కొన్ని చూస్తుందా పైకి లేస్తుందేమంటే లేడండి. వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. అయినా నీకు మాకు తేడా ఉంది కాదు కానీ ఈరోజు సుందరమ్మ జాతర రాత్రి ఉంటే ఉదయం ఉంది మజా. మేము ఇంటికాడికి రానని ఇంటికి రానని చెప్పేసి కొడితే కొట్టదా. ఇక డబ్బు ఖర్చు పెట్టాం. సంపాదించడం ఎవరైనా సంపాదిస్తాం కానీ ఖర్చు పెట్టేది కూడా మనకు తెలిసిండాల. అందుకొరకే ఈ రోజు నేను ఖర్చు పెట్టాలనుకున్నా. రంగానే చాలా రోజులైంది. నువ్వు ఏమయ్యా ఖర్చు పెడతావు నాకు ఖర్చు పెడతా. నేను పక్క పీసుని అనుకుంటున్నావేమో. మంచి కళాకారుని నీకు ఒక 50 రూపాయలు దానం ఇక వద్దునైనా వద్దు బాబు. మేము ఎవరైనా ఊరికి తీసుకోమైనా కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే తీసుకుంటాం బాబు. వద్దునైనా పరవశము మామూలు నాయన వద్దునైనా మాకు వద్దు బాబు, మాకు వద్దు బాబు, మాకు వద్దునైనా తీసుకునేటువంటి మాకు వద్దునైనా మాకు వద్దునైనా.
అదంతా కానీ నాకు 3 వచ్చినప్పుడే నేను ఇస్తా. మళ్ళీ నేను ఇచ్చేటోడిని కాదు, వ్యాపారస్తులే. మనం ఎంతైనా సంపాదిస్తాం, దానం కూడా చేస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరు చేయను, 3 వచ్చినప్పుడే. ఎవరైనా ఊరికిస్తే తీసుకో బాబు, ఎవరైనా రూపాయి ఇస్తే రూపాయికి రూపాయి ఇస్తాం. గుర్తు బాబు వద్దు బాబు, ఇంకో తీసుకో, 50 తీసుకో. వద్దు నాయన, ఏం కష్టపడకుండా వ్యాపారం చేయకుండా 50 ఎంత అంటే మీ ఇంట్లో ఆచారం ఉందా? అవునాయన, రూపాయి ఇస్తే రూపాయి, 50 ఇస్తే 50. నాకు కూడా ఎందుకు దానం చేయాలి. వద్దు బాబు, వద్దు బాబు, ఆగుతలేదు, నా చెయ్యి ఆగుతలేదు. దానం చేయాలనుకుంటే చెప్తే 50. బాబు వద్దు నాయన, ఇదో 100 చూసుకో. వద్దు బాబు, పండగ చేసుకో, పండగ. తప్ప ఏమైనా మీకు ఇంత పెద్ద ఆచారం మీ వంశంలో అంతే వచ్చింది. మా గంటల తర్వాత వచ్చింది ఆయన. అయితే తీసుకు మా వద్దునైనా, మా పోషణ ఖాళీ పెద్ద. వద్దు బాబు, వద్దు బాబు, నీకు దండం పెట్టాను. వద్దునైనా, వద్దునైనా బాబు, వద్దు బాబు, వద్దు బాబు, నేను కూడా వద్దు బాబు, వద్దు బాబు, మాస్టర్ 1600 ఇచ్చేది. వద్దునైనా బాబా, చెప్తే ఏమైనా ఎక్కడున్నావు? ఏమైనా నువ్వు 800 ఇచ్చినా తప్ప నువ్వు నాకేంటి ఇచ్చేవా? ఏమో నైనా, నాకేదో గుర్తులేదే. ఈ మధ్య మధుమతి వచ్చింది నాయన. అవునైనా, 50 ఇచ్చినప్పుడు ఏం లేదు, 100 ఇచ్చినప్పుడు నాకొద్ద. నాకు ఇంకా 800 ఇచ్చినప్పుడు దీనికి మధ్య వరకు వచ్చింది. గుర్తు చేసుకో, మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 బాబు. మన గుర్తుంది నీకు? కంప్యూటర్ పోయిందనైనా. మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆయన కూతురు తర్వాత ప్రధాని ఎవరు? శ్రీమతి ఇందిరా గాంధీ. ఎంత బాగా చెప్పారు. నేను నీకు 800 ఇచ్చిన. అది మాత్రం గుర్తు రాలేదే. ఏమోనైనా గుర్తుంది. అడిగాను తప్ప ఈ ఇల్లు నీ సొంతమేనా? అవునైనా, రాత్రనక పగలనక, పగలనక రాత్రనక, రాత్రనక పగలనక కాళ్ళు ఊపి ఊపి సంపాదించాను బాబు. చేతులతో సంపాదించాలి, కాళ్ళు ఊపి సంపాదించింది, రాత్రి సంపాదించింది. ఓకే, పగలు కూడా తీరిక లేకుండా రాత్రే పగలు, పగలు రాత్రి. నీ కష్టం నీ మంచానికి తెచ్చుంటుంది కానీ ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం ఉంటుంది కానీ మీ వ్యాపారానికి నష్టం లేదు. మీ వ్యాపారం పెట్టుబడి లేదు, మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు. I
నిత్య కళ్యాణం నాయన మీరు వ్యాపారస్తులే, నేను వ్యాపారం. అవును నాయన. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటుంది. అవును బాబు. మాకు ఒక తక్కెడ ఉంటుంది, దానికి 2 సిప్పులు. అవును నాయన. మీకు ఒక మంచం ఉంటుంది, దాని మీద 2 దిన్నులు ఉంటాయి. అవును బాబు. మీరు దసరాలు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. బాబు ఈ గజవల్లి చిన్నమ్మాయి చిత్రాలు నాయన. అమ్మాయి చూస్తే చిన్నది, ద్వారమేమో పెద్దది. బాబు అమ్మాయి చిన్నగా ఉన్నా, ద్వారం పెద్దగా ఉన్నా, గది లోపల విశాలంగా ఉంది నాయన. ఇక్కడ ఏందో దుమ్ము బూజు కొట్టిపోయింది కదా, ఆ గజవల్లి వాసన ఎవరిది? లేదా ఏం వాడడం లేదా? మోజు ఉన్ననాలు బూజు మిగిలారు, మోజు తగ్గింది బూజు మిగిలింది బాబు. మా యాపదిన్న రంగన్ ఉన్నాడు, పంపిస్తా. దూరం నుండి దొరుకుతాడు. రంగన్నకి అంత సీని లేదు బాబు. ఆయన ఒకప్పుడు వచ్చాడు బాబు. దులిపాడా? బాగా దులిపేవాడు. ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? ఎవరికి తెలుసా? చెప్పు చెప్పు. ఆయనకు పాపం ముద్దు పెట్టుకోవాలని కోరిక కలిగింది. నిన్ను దగ్గరికి వచ్చారు బాబు ముద్దు పెట్టడానికి. ఆయన మీసాలు నా ముక్కులో రెక్కమయ్యాయి. అందుకే నా కొంచెం మీసాలు లేకుండా ఉండదు. నేను ఎందుకు ఆయన మీసాలు లేవు అనుకున్నా, దీంట్లోనే ఇక్కడ తలకుల జిగేలో పెరిచిపోతుంది. ఆ గజవరిది చింతామణిది ఆయన. అందుకే 1 బై ట్రాఫిక్ లో ఉంది. లోపల ఏదో టక్క టక్క మన శబ్దం అవుతుంది. అమ్మాయి గురువు గారి కింద సంగీత సాధన చేస్తుంది ఆయన. ఆ వాయించేవాడిని కాస్త మెల్లగా వాయించేవాడు, పెట్టెలు రీల్స్ వాయించి వాయించి మా గురువు గారికి మోకాల నొప్పులు పుట్టాల్సిందే కానీ మా పెట్టెలు మాత్రం భద్రంగా ఉంటాయి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. వాయించి వాయించి వాయించే వారికే 4 చేతులు నొప్పులు అవుతాయి, వీళ్ళు పెట్టకేమవుతుంది? అది అరగదు తరగదు. ఇవి దూరాలా అన్ని అది ఎవరు ఇచ్చారు? అది వీరభద్రుడు వేయించాను ఆయన. వీరభద్రుడు అవునాయన. బాగా స్ట్రాంగ్ గానే ఉంది. అవునాయన. మరి ఇది ఎవరు ఇచ్చారు? అది పంకు నాగరాజు వేయించాను ఆయన. పంపు నాగరాజు. పంపు నాగరాజు. అవునాయన. అభ్యంతరం లేకపోతే సెంటర్ లో నేను ఒకటి వేస్తా, వేయించుకో. బాబు నాకు వేయించుకోవాలని ఉంది ఆయన. సుందర ఖాళీ లేదు, వెనకేస్తావా? అంటే నేను ఎలిగేసేవాడిని అనుకుంటున్నా. నాకు ముందు కాలైనప్పుడే చెప్పు. బాబు నాయన ఒక మాటను, మనకు అయోధ్యలో కొత్తగా ఒక దేవాలయం కట్టారు కదా, ఏం దేవాలయం అది? రామ మందిరం ఆయన. రామ మందిరం. అక్కడ ఉండేది బాలరాముడు. బాలరాముడు మన గుర్తుండేది. పోయింది బాబు, అన్ని గుర్తే. 800 ముందు 50 ఇచ్చింది, 50కి 50 ఇచ్చారు బాబు, గుర్తుంది గుర్తుంది. తర్వాత 100 ఇచ్చిన, 100కు 100 ఇచ్చారు, గుర్తుంది బాబు. నేను 800 ఇచ్చిన నీకు, 800. ఏమో బాబు అది మాత్రం గుర్తులేదు ఆయన. అన్ని గుర్తున్నాయి, 800 వచ్చేసరికి. ఏంటి నాయన బుద్ధి వేలాడుతుంది? వదులు. లాక్డౌన్ నుంచి కొంచెం పని చేయడం లేదు లోపల. ఏమేమి ఇంత పెద్ద బుద్ధి? ఇది మా పెద్దోడిది. పెద్దోడిదే? ఇది మా చిన్నోడి. అంత సిల్లు పట్టింది కదా చిన్నోడి. లోపల నాకుంది, తీయాలా? అవసరమైనప్పుడు చెప్పు, కావాలంటే మా అమ్మాయి నిన్ను మేజువాని కచేరీలో చూసినంత చూసి వచ్చి మందాన పడింది ఆయన. చూసి మంచం మీద. అవును ఆయన. మంచం మీద ఏం చేసింది? ఎగిరి కొట్టింది బాబు.
ఇట్లా ఎగిరి ఇట్లనే పడిందా, ఇట్లా ఎగిరి సైడ్ పడిందా? ఇట్లా ఇట్లే ఉంటుంది. అయితే మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూసావా? ఆ ఇంట్లో ఉంటానైనా అయితే డాక్టర్ కి చూపించకూడదు జబ్బు ఇట్లా ఉందని. చూపించాను బాబు. ఏ డాక్టర్ అయినా? ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ కృష్ణమూర్తి డోన్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను బాబు. అమ్మాయికి జబ్బు చేస్తే లేడీ డాక్టర్ కి చూపించాలి కానీ మగ డాక్టర్లకు చూపిస్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది? లేడీ డాక్టర్లకు చూపించాలంటే మాకు చాలా సిగ్గు బాబు. అంటే ఆడవాళ్ళు మీరు చూపించుకోవాలి. మా డాక్టర్ చాలా మంచివాడు ఆయన. మా డాక్టర్ కృష్ణమూర్తి చాలా మంచివాడు. ఏమైనా మంచిదనం అంత గొప్పది బాబు. ఆయన మా దగ్గర ఫీజే తీసుకోడు బాబు. మన చెప్పు ఫీజే తీసుకోడు. మ్యాప్ చూస్తారు కదా, ఇంకా ఫీజేలు తీసుకుంటారు. చూడండి కృష్ణమూర్తి డాక్టర్ అంటే అప్పుడే అనుకున్నా, ఈ అర్థం మ్యాప్ చూసే బాబు. డాక్టర్ ఏం చేశాడు? తీసుకెళ్ళానా మెల్లగా పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్ళాడు బాబు. మెల్లగా ఎవరైనా పని మొదలు పెట్టేటప్పుడు చాలా సున్నితంగానే తర్వాత ఏమైంది? తలుపేశాడు ఆయన. తలుపేశాడు. తలుపేస్తే లోపల ఏం జరిగిందో నీకు ఎట్లా తెలుస్తుంది? ఇంటికి తొంగి చూసాను ఆయన. నీవు ఏదో బుద్ధి ఓడించుకున్నావు కదా, లోపల తొంగి చూసావా? లోపల ఏం జరిగింది? తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టాడా? అవును. ఆయన ఎవరైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆపరేట్ చేస్తాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన దగ్గర ఇంత డబ్బు ఉంది బాబు. ఏదో అది ఎక్కడ? ఆయన పేరులో ఎక్కడో అది సెటస్కోప్. దాన్ని ఒత్తి చూస్తే పెట్టి చూస్తే అవతల వాళ్ళకి జబ్బు ఏముందో మనకు తెలిసిపోతుంది. అది తీసుకొని అక్కడక్కడ ఒత్తి 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 చూశాడు బాబు. తర్వాత లేపేశాడు. పని అయిపోయినాక ఆయన మాత్రం ఏం చెప్పాడు? ఇది ప్రేమ జబ్బు అన్నాడు బాబు. ప్రేమ జబ్బు. ఎప్పటి నుంచి? మిమ్మల్ని చూసినప్పటి నుంచేనైనా. నన్ను చూసినప్పటి నుంచి నేను అనుకున్నా నా పర్సనాలిటీ అంత. చిన్నప్పుడు మా అమ్మ ఏమనిందో తెలుసా? అరే నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నేను ఎవరో ఒకరు లేపుకోపోతావా అని. అవునులే, కాకితుల్లో కాకి వద్దు. తమ దగ్గర ఇదేమన్నా ఉంది, తమ దగ్గర ఇదేమన్నా ఉంది అంట. ఇదేంటి? నల్లమంది ఆయన గట్టిగా ఏమి పోలీసు ఆయన ఉన్నాడు. మాదన్న సార్ అమ్మో చిన్నాడంటే ఇంకేం కాదు, నల్లమంది అంటే సీక్రెట్ బిజినెస్. అవును, ఆయన సిక్కినా అంటే బెయిల్ కూడా దొరకదు. మాకు లేదు, మా అత్త వరకు ఉంది. మీ అత్త వరకు ఉంది. ఇంత రూపాయల సంజు ముందుగా పంపించు బాబు. మీ దాని సైజు చూసి మాకు నీకు అలవాటు ఉంటుంది బాబు. నల్ల ముందు నోట్లో వేసుకుని మెట్ల పక్కన మేను వాళ్తుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటే దిగేవాళ్ళు దిగుతా ఉంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటే దిగేవాళ్ళు దిగుతా ఉంటే ఎక్కడ ఎక్కుతారు? పెట్టే పర్వాలేదు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. సరే రాత్రి జాగ్రత్త పెట్టి మా అత్తోడు పంపిస్తానులే. పంపిస్తావా? అమ్మాయిని పిలవమంటావా? అమ్మాయి మరి అమ్మాయికి విషయంలో సత్యమే ఇష్టం లేదు బాబు. తమరా రంగనాకి పోవడం రావడం మాకు ఇష్టం లేదు ఆయన. ఇంటికి వెళ్ళడం తప్పే కదా? తప్పున్నారా? మీరెక్కడ? మీ అన్నం ఎక్కడ? మీ దత్తి ఎక్కడ? అది ఆడగలప్పుడు రంగనాకి ఎక్కడైనా తప్ప. షాంపిల్కి ఒక 70-80 సార్లు పోయింటా. తప్పేనా? తప్పే. ఇక దాని గుమ్మం తొక్కినట్టు తెలిస్తే కాంగ్రెస్ కలాం లాగా మొగ నువ్వు ఒక్కసారి మీ అయినా ఇంకొకసారి పోయి ఇంకొకసారి 3 సార్లకి తడయారిపోయింది. మా ఇంటికి వచ్చి ఏం చేద్దామని పిలువ అమ్మాయి. లొట్టె 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 అదే చెప్పు. లొట్టె బాబు. లొట్టె కాదు, రొట్టె. లొట్టె తెలుగు నువ్వు చక్కగా పలుకుతలేవు. రొట్టె లొట్టె రాఘవేంద్ర. రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె
ఇంట్లో ఉంటే నాకుండేదో పోయేట. బాబు తమరి దగ్గర ఏమన్నా ఉందే, తమరి దగ్గర ఏమన్నా ఉందే అంట. అర్థం ఇసుకబడుతుంటే అదేనైనా ఏమన్నా ఉందే అంట. ఏమన్నా అంటే చుట్టమీకినైనా చుట్ట మీక చుట్ట కాలిస్తే నీ దొండ పండు లాంటి నీ పెదాలు నల్లబడిపోవు. నా పెదాలు ఎవరికి కావాలైనా? నాకు చుట్ట పైసలు లేదు, 10 పైసలు ఇస్తా. సరే ఇవ్వనైనా. అర్థమవుతుంది, గలగల 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 అంటుంది. ఏమైనా గీకుతున్నావు? గాడి ఉంటే మధ్యలో 2 అనుకుంటున్నా, ఇది 1 2 అని చూసుకోవాలి. జాగ్రత్త ఉంటుందా అప్పుడు కదా చాలా జాగ్రత్త మనిషి. బాబు ఆయన ఇవ్వలేదైనా, ఇప్పుడు ఇచ్చిననే ఇవ్వలేదు బాబు. నేను మందుకు నాకు వచ్చినట్టుంది, నాకేమో ఇచ్చినట్టే గుర్తు. నీకు మామూలు గుర్తుండదు, కొంచెమన్నా నొప్పి తగిలితేనే గుర్తుంటది. బాబు బాబు ఏమి తిరుగుతున్నావు? నొప్పి తగిలితే గుర్తుంటది అంటే అవును. ఇచ్చిన కదా, ఎంత ఇచ్చిన నీకు? ₹1 ఇచ్చావు బాబు. వాడికి రిక్షా వాడికి కూడా ₹2.50. ఏమి పిలుస్తున్నావు? దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ తప్ప నీ నాయన పెన్ను కూడా అంతే. నాయన ఎంత ఇదిలించే సుక్క ఇంకి రాలేదు కాదు. మా నాన్న పెన్ను నా పెన్ను ఒకటేనా? దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కానీ రాయడం మొదలు పెడితే ఇంకా పేపర్ సినగాల్సిందే. రాస్తున్నావు శ్రీరామ బాబు. రామ మందిరములు రాయవచ్చిన రామకోటిని కామ మందిరములు రాయవచ్చున్నాయన. ఉద్దేశం మంచిదే కదా, కానీ ప్రదేశం ఏదైతే ఇంతకుముందు మా అయ్య రాసేవాడు, ఆయన వదిలేసాడు, ఇంకా నేను మొదలు పెట్టాను. మీ ఇంటికి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే చెప్పు, రాసుకోనైనా. పావల ఆకులు ఒక్కలైనా, పావల ఆకులు ఒక్కలు బాబు. అంత సింపులా? అంతేనాయనా. మీరు ఎక్కువ వాడుకోరా, ఖర్చు కాకుండానే సింపుల్ గా చెప్తుంది. పావల ఆకులు ఒక్కలు, ఒక ₹1 పసుపు కుంకుమ. ఇప్పుడు సంప్రదాయంగానే ఉన్నది. పప్పు కుంకుమ, పసుపు కుంకుమ, చాలా సరిపోతుంది. రాష్ట్రాలైనా భర్త బాదం పప్పునైనా, పిత్త బస్త నర్ర, ఓ 10 బస్తాల సోనా మసూరు, ఓ 2 బస్తాలు కందికాయలు, 1 బస్తా చక్కెర రాసుకున్నాయినా. లోపలికి వెళ్ళి కనుగొని వస్తున్నాయి. బస్తాలు బస్తాలు ఈ అమ్మ సొమ్ము ఉందని బస్తాలు బస్తాలు చెప్తుంటే నా చెయ్యమో కేజీలే రాసుకుంటా. మొత్తం అన్ని పాఠం పట్టి పంపిస్తాను. 10 కేజీలు కొబ్బరి, 2 కేజీలు మొత్తం అన్నీ ఒకటి డీసీ అమ్మాయి అంటుంది, బావ టోపీ బాగుంది, నామాలు బాగున్నాయి, నగలు బాగున్నాయి, నల్లగా నాడు అంటుంది. నన్ను పండిందా? అవును. కాలిన కట్టెలకు మినుమ రొట్టెలకు అంత నలుగులో నాదెంత నలుగు అందరు ఎర్ర వాళ్ళనే చూసుకుంటే మా నల్ల వాళ్ళ గతి ఏం కావాలి? నల్లరేగడిలో మాత్రం తెల్లజొన్నడు పండవా? నేను నలుపు,
మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసే ఈ తలుపు నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. మా అమ్మాయి మన్మద మడక, అమ్మాయి మన్మద మడక, కానీ అమ్మ మాత్రమే మార్కాపురం పలక. మా అమ్మాయి మళ్ళీ తీయగాయన మళ్ళీ తీయ, నువ్వు మాత్రం కరెంటు తీయవే. మా అమ్మాయి అయస్కాంతం మాత్రం సూర్యకాంతానివి పంపు. అన్నిటికని చెప్తారు బాబు. నేను పంపించాలంటే నాకు ఒక కోరికని తీరుస్తావా అంట. నీ కోరిక నేనా? అన్న గొప్ప చెప్తా, ఆయన చూసుకుంటాను. ఆయన చేత కాదు తీరుస్తావు. ముందైతే మీ అమ్మాయిని నన్ను కలుపు, తర్వాత సంగతి చూసి తర్వాత తీరుస్తావా? కొట్టు కొట్టు. సరే ముందైతే కలుపు. అమ్మా మనీ బాబు అయ్యా అమ్మాయి బాబు అమ్మాయి చూసావా ఇంకోటి చూసే బాబు. నా బంగారు కొంటే నా బంగారు కొంటే నేను వచ్చిందే అబ్బా ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళు వేసుకున్నట్టుంది. ఏమైందండి? ఏమండి? ఏంటో కన్నారు ఏమంటో
సప్పుడైతుంది. సప్పుడు అంటే నాకేం పని చేయదు. ఏం పని చేయదు? నాకు సప్పుడైతే అసలు ఏం పని చేయదు? సంపాదుడు పని చేయదు. అలాగా? ఇంకా సప్పుడైతుంది. ఏమండోయ్? సప్పుడైతే పని చేయదు. ఏమండోయ్? ఎప్పుడైనా చేతిలో పట్టుకున్నారు? అలా ఊళ్ళో చెప్పులు వదిలేసిపోతే మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవేమి రాగానే అడుగుతాడు. అబ్బా, పడేయండి. ఏమో నాకు మొదటి నుంచి సప్పుడు ఎంతో పని లేదు. ఏం పని చేయదండి? మెదడు మెదడు పని చేయదా? అసలు మెదడుతో ఇప్పుడు ఏం పని ఉందని. ఏమండి, లోపల చప్పుడేమైందని కదా, బావగారు వచ్చారు కదా అని మా చిత్ర గంధం తీస్తూ గంధపు కింది పగల కొట్టింది. చిత్ర అంటే మీ చెల్లెలు. అమ్మాయికి వయసు ఎంత? మొన్నేగా 14 ఏంటి 15 వచ్చాయి. వచ్చిందా? ఆ, అయితే పగల కొట్టుకునే వయసు. ఏంటి? బాబుడు ఎక్కువ ఉంది కదా. కానీ ఒకసారి మీ చెల్లెల్ని చూద్దాం, ఇస్తారా? మీరే పిలవండి. నేనే ఇస్తాను. నేనే